వల్లభనేని వంశీ ఈయన అరెస్ట్ పైన కొన్ని కీలక విషయాలైతే బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అదే కాకుండా ఈయన అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి అదేదో తెలియని బాధ. మేబీ ఈయన దగ్గర చాలా సీక్రెట్స్ ఉన్నాయేమో అని కూడా చాలా మంది అనుకో. అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఎంత కీలకమైన స్థానాన్ని సంతరించుకుందంటే ఎదుట ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మేము తప్పు చెయ్యాలి, చేశామంటే ఎప్పుడు దొరికిపోతాము, అదేవిధంగా చెయ్యాలి అంటే చెయ్యొద్దు అనే ఒక భయం మాత్రం అందరిలో కూడా నెలకొంటుందన్నమాట. ఆ విధంగా అన్నీ కూడా వాళ్ళు ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. ఇన్స్ట్రక్షన్స్ కూడా అంత పకడ్బందీగా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మాత్రం వల్లభనేని వంశీ ఈయనను ఇక్కడ హైదరాబాద్లో అరెస్ట్ చేసినప్పటికీ, హైదరాబాద్లో అంటే మిడ్ నైట్ ఇక్కడ నుంచి ఇక్కడ విజయవాడకు తరలించడం కానీ, అదే మిడ్ నైట్ కోర్టులో హాజరుపరిచి వాదోపవాదాలు సుమారుగా 2.5 గంటల సమయంలో అక్కడ వాదోపవాదాలు చేశారనమాట. సో అప్పుడు మాత్రం కోర్టు 14 రోజుల రిమాండ్ మాత్రం ఆయనకు విధించింది. సో తర్వాత ఇప్పుడు మాత్రం ఈ రిమాండ్లో కొన్ని నమ్మలేని నిజాలు, ఎవరికి కూడా తెలియని నిజాలు కూడా బయటికి రావడం జరిగింది. అయితే ఈయనని అరెస్ట్ చేయడానికి, ఈయనని పట్టుబట్టడానికి ఏపీ ప్రభుత్వం 4 బృందాలని, స్పెషల్ బృందాలను ఏర్పాటు చేసింది. 4 బృందాలు 4 దిక్కులా వెళ్ళినప్పటికీ కూడా ఎవరికి కూడా ఆయన చిక్కకుండా తప్పించుకున్నాడంటే వాళ్ళది ఎంత క్రిమినల్ మైండ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే వాళ్ళకు ప్రతి ఒక్క గల్లీ తెలుసు, ప్రతి ఒక్క రోడ్డు తెలుసు, ప్రతి ఒక్క సిటీ తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే మనం ఎవరికి కనిపించకుండా వెళ్తాము, ఎక్కడి నుంచి వెళ్తే ఇక్కడ ఎవరికి కనిపించకుండా వెళ్తాం, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ విధంగా 4 దిక్కుల 4 బృందాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా, అది కూడా స్పెషల్ బృందాలు పెట్టినప్పటికీ కూడా ఆయన మాత్రం తప్పించుకొని తిరగడంటే ఎంత క్రిమినల్ మైండ్ మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు అక్కడ గన్నవరం టీడీపీ ఆఫీస్లోని కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్కి సంబంధించిన కిడ్నాప్ కేసులో ప్రజెంట్ అరెస్ట్ చేశారు. కానీ ఇంతకు ముందే 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. తర్వాత ఇంకా కొన్ని వేరే కేసులు కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఒక్క కేసు కిడ్నాప్ కేసే కాకుండా ఇవన్నీ కేసులు కూడా రీఓపెన్ చేసి ఖచ్చితంగా దర్యాప్తు అనేది వాళ్ళు మొదలు పెట్టారు. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా దురుసుగానే ఉండేవాడు. ఫ్యామిలీకి సంబంధించిన రిలేటివ్స్తో కానీ, అదేవిధంగా సాధారణ ప్రజలతో కానీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఏ విధంగా మాట్లాడేవాడో అందరికీ తెలిసిందే. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద మాట్లాడాడంటే ఓకే, పలానా వరకు ఓకే అనుకోవచ్చు. కానీ తన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ వ్యక్తుల మీద కూడా అదే విధంగా నోరు పారేసుకునేవాడంట. అండ్ అదేవిధంగా ఈ ఒక్క కిడ్నాప్ కేసే కాకుండా భూ తవ్వకాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఇసుక తవ్వకాలు కావచ్చు, అండ్ అక్రమంగా భూములు లాక్కొని, అక్రమంగా డబ్బులు లాక్కొని, ఇలాంటివి ఎన్నో కేసులు కూడా ఈయన మీద ఉండడం జరిగిందంట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో బయటికి వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బెయిల్ కూడా ఇవ్వద్దు అనే ఒక రూల్ కూడా ఆల్రెడీ పాస్ చేయడం జరిగిందంటే, మరి నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద ఆయన జైల్లో ఉన్నాడు. సో మరి ఆయన ఖచ్చితంగా బెయిల్ కూడా వస్తుందంటే అది కూడా లేదు. ఖచ్చితంగా ఇదే విధంగా వైసీపీ పార్టీలో ఎవరెవరైతే ఉన్నారో, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు, ఎన్ని దారుణాలు, ఎన్ని అన్యాయాలు చేశారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రెడ్ బుక్లో ఖచ్చితంగా చోటు ఇచ్చారు మనకు లోకేష్ గారు. ప్రతి ఒక్కరి పేజీ కూడా చింపేసి వాళ్ళందరినీ కూడా బోన్లో పడేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పుడు వల్లభనేని వంశీ తర్వాత కొడాలి నాని టార్గెట్గా ఉన్నాడు. ఆయన కూడా ప్రజెంట్ అజ్ఞాతంలోకి ఉన్నాడు. ఇండోళ్ల పాటు ఫోన్ ద్వారానో ఎవరికొకరి కాంటాక్ట్లో ఉండేవాడు, కానీ ప్రజెంట్ ఇప్పుడు కనీసం కాంటాక్ట్ కానీ ఫోన్ కూడా కలవకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సో మరి నెక్స్ట్ టార్గెట్ ఆయన అని తెలుస్తుంది. చూద్దాం మరి ఎవరు దొరుకుతారు ఏంటి అని.